ఉప్పెన మూవీ ఎంత హైలైట్ అయిందో మనందరికీ తెలుసు. సో దాంట్లో చాలా మెయిన్ లీడ్ మన నాగమహేష్ గారు. బేబమ్మకి చాలా క్లోజ్ అనమాట. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీ మొత్తం ఆటో బయోగ్రఫీ తెలుసుకునే ముందు అసలు మీకు ఉప్పెనలో ఛాన్స్ ఎలా వచ్చింది? మీరు ఉప్పెన వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారు రంగస్థలానికి అసోసియేట్ ఉన్నారు. ఆయన ఆ సినిమా ద్వారా నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన ఉప్పెన చూస్తున్నప్పుడు ముందులో అయితే రంగస్థలం నుంచి ఎవరిని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని అనుకున్నారని విన్నాను. సరే నేను ప్రయత్నం వెళ్ళి కలిసాను. ఆఫీస్ లో ఆయన లేరు. అసిస్టెంట్స్ చెప్పాను. అసిస్టెంట్స్ చెప్పారు కొంతమంది, సార్ రంగస్థలం నుంచి ఎవరిని తీసుకోవట్లేదు సార్ అని. అదేమయ్యా అంటే సేమ్ నెంబర్ 2 అవుతుందని అనుకుంటున్నాను సార్ అన్నారు. సరే డైరెక్ట్ గారు వచ్చని చెప్పి వచ్చేసా. అది ఎక్స్పెక్ట్ చేయలే, ఉండకపోవచ్చు అని అనుకున్నా. వన్ ఫైన్ డే ఐ గాట్ ఏ రిసీవ్డ్ మెసేజ్ ఫ్రమ్ బుచ్చిబాబు గారు. కాల్ వచ్చింది. కాల్ సార్ ఆఫీసర్ అంటే వెళ్ళాను. వెళితే ఈ వేషం మీరు గోవింద్ అనే ఒక ముఖ్య పాత్ర అండి, చాలా మంచి పాత్ర, వన్ ఆఫ్ ద పిల్లర్ రోల్ ఇది, మీకు చాలా లైఫ్ వస్తుంది సినిమా ద్వారా, విజయ్ సేతుపతి గారి పక్కన అనగా నేను చాలా సంతోషించి నమస్కారం పెట్టా, మీకు రుణపడి నా సార్ అని. ఆయన అంత హంబుల్ గా సుకుమార్ గారు అందరూ డిసైడ్ చేశారండి, చాలా మంచి పాత్ర ఇది. ముందు యాక్చువల్ గా అసలు రంగస్థలం నుంచి ఎవరు తీసుకోవద్దు అనుకున్నా, బుచ్చిబాబు గారు బస్సు డ్రైవర్ వేషం నాకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఒక రోజు ఫోన్ చేసి, సార్ మీకు బస్సు డ్రైవింగ్ లారీ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు ఆయన. సార్ అది ఎవరు నేర్చుకుంటారా అన్నాడు. అంటే మనకు అవసరం అవుతుందండి నేర్చుకున్నా అంటే, నేను కష్టపడి చందానగర్ లో ఒక బస్సు డ్రైవర్, ఒక స్కూల్ బస్సు డ్రైవర్ లైన్లో పెట్టి అక్కడి నుంచి బీరంగూడ దాకా బస్సులో రైట్ అంటే వెళ్ళి సూపర్ ఆ స్కూల్ పిల్లలు దింపిన తర్వాత ఒక అరగంట సేపు ట్రైనింగ్ ల్యాండ్ లో కాళేశ్వరంలో లర్నింగ్ చేశాను, నేర్చుకున్నా. గ్రేట్ సార్. నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న ఫోటోస్ ఆయన వీడియోస్ పంపించా. ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు బుచ్చిబాబు గారు. చెప్పి 3 days లో నేను ఆచరణలో పెట్టేశాడు, చాలా పర్ఫెక్షన్ మహేష్ దగ్గర అని చెప్పని ఆయన కొలీగ్ దగ్గర కూడా అన్నమాట తెలుసు నాకు. అది ఫిక్స్ అయిపోయారు. ఇక నేను బస్సు డ్రైవరు, తాగుబోతు బస్సు డ్రైవరు, కామెడీగా చేయించాలని ఒక కామెడీ సెటప్ పెట్టుకున్నాడు ఆయన. కట్ చేస్తే మరి అనూహ్యంగా అది పక్కకి వెళ్ళిపోయి అందరి నిర్ణయంతో, ముఖ్యంగా సుకుమార్ గారు అసోసియేట్ కో డైరెక్టర్ రమేష్ గారు, ఆయన కూడా గట్టిగా మహేష్ అయితే బాగుంటుందండి, నాగమహేష్ అయితే బాగా చేస్తారని గట్టిగా చెప్పడంతో ఈ బస్ డ్రైవర్ వల్ల గోవింద్ అయిపోవటం ఒక గొప్ప అదృష్టంగా మారింది. ఇవాళ నన్ను అందరూ గోవిందు అని పిలుస్తున్నారు, గుర్తుపడుతున్నారు బాగా. చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్య పాత్ర సినిమా నిండా, త్రూఅవుట్ బిగ్ రోల్. నా లైఫ్ లో వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది, పెద్ద వేషం. అంటే రంగస్థలం తర్వాత, రంగస్థలంలో 5-6 scenes లో ఉన్నాను. అంతకంటే ఎక్కువ scenes లో ఈ సినిమాలో నేను కనిపించడం జరిగింది. అంటే మీకు చాలా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ మీకు వచ్చింది. అవును. బయట జనాల్లో కూడా మిమ్మల్ని చూడంగానే ఈజీగా గుర్తుపట్టేలాగా అంత మంచి రోల్ అనేది మీకు పడిపోయింది కాబట్టి అవునండి, మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఉంది. అంటే కొందరు ఇచ్చి తప్పు చేశాము అని ఫీల్ కాకుండా, మీరు ఏదైతే ఇచ్చారో దానికి న్యాయం కాకుండా ఇంకెక్కువనే వర్క్ చేశారు. అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మీరు ఒక సీన్ లో బేబమ్మ గారు ఏం చేస్తున్నారు వెళ్ళి చూసినా అంటే, ఆ సీన్ అయితే అందరు మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంది. చాలా మంది చెప్పారు అన్నమాట. బెడ్రూమ్ కి వెళ్ళి ఒక అబద్ధం వచ్చి చాలా ఖచ్చితంగా చెప్పడం అనేది, వచ్చి ఫ్యాన్ కూడా వేసాను అయ్యా లోపల ఉండడం అనేది వేరో, బయటకు వచ్చి ఫ్యాన్ అది కూడా అంత కాన్ఫిడెంట్ గా. అవును, అదే చెప్పారు. యజమాని మనసులో ఉన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తిగా, చాలా అటాచ్మెంట్ ఉన్న జోడీ, ఒక హీరో హీరోయిన్స్ ఒక జోడీ అయితే సార్, రాయణం గారు గోవిందు అంత మంచి జోడీగా ఉంది.